Good afternoon, everyone. Welcome to KNTV Manabadi. Okay, Vedic Maths. మనం ఇప్పుడు చాలా సెషన్స్ కంప్లీట్ అయినాయి కదా మనవి, అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారా? సో ఈరోజు టాపిక్ వచ్చి స్క్వేర్స్. సో స్క్వేర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా. స్క్వేర్స్ యాక్చువల్గా స్క్వేర్స్ అంటే కష్టం అని అనుకుంటాము, బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఏం టాపిక్ చెప్తా చూడండి. స్క్వేర్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 5 ఈరోజు మనం చేసేవి. సో కీప్ హెడింగ్ స్క్వేర్స్ ఫస్ట్ ఎండింగ్ విత్ 5. ఎండింగ్ విత్ 5. అవర్ టాపిక్ ఇస్ స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5 అంటే యూనిట్స్ ప్లేస్లో 5తో ఎండ్ అయ్యాలి స్క్వేర్స్. ఎగ్జాంపుల్, సపోజ్ 5 స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా, 5 స్క్వేర్ 25. నౌ 15 స్క్వేర్ చూసి రాసేయచ్చు. మనకి 1 to 9 టేబుల్స్ వస్తే చాలు అని చెప్పుకున్నాం కదా. సో ఓన్లీ 15 స్క్వేర్ మీన్స్ 15 into 15, 15 times of 15 కదా. నథింగ్ బట్ 15 into 15 స్క్వేర్ మీన్స్ 15ని 2 సార్లు రాస్తున్నాం, అంతే కదా. చూడండి ఇక్కడ, అంటే మేబీ స్క్వేర్స్ అంటే ఏంటి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా. 15 స్క్వేర్స్, 15 2 times. సో 15 into 15. 5 స్క్వేర్ మీన్స్ 5 into 5. సో 5 5s are 25. Now 15 స్క్వేర్, 15 into 15. సో దీన్ని ఎట్లా చేయాలి? సో ఎండింగ్ ఏమైంది మనకి 5. 5 5s are 25. ఇంకా కామన్గా వస్తుంది, ఇక్కడ ఏం చేంజ్ ఉండదు. ఎప్పుడు 2 ఇక్కడ మన స్క్వేర్ అనేది ఇక్కడ 5తో ఎండ్ అయినప్పుడు. సో సేమ్ మల్టిప్లై అండ్ మల్టిప్లికెండ్ సేమ్ డిజిట్స్ అన్నమాట. చూడండి, సేమ్ నెంబర్స్, మల్టిప్లికెండ్ అండ్ మల్టిప్లై. 15 into 15. సో 5 5s are 25 కామన్. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 10s ప్లేస్ అండ్ 100 ప్లేస్లో ఉన్నా కూడా, అంటే నేను 3 digits చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు 10s ప్లేస్లో ఉన్న నెంబరు నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. సో 1 ఏ నెంబర్ తోటి? ఆఫ్టర్ నెంబర్ 1 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 2. సో 1 into 2, 1 2s are 2. అయిపోయింది ఆన్సర్, చూసి చెప్పేయచ్చు. 5 5s are 25, 1 2s are 2. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 25 స్క్వేర్ సపోజ్, ఇట్ మీన్స్ 25 into 25. ఎస్, దెన్ 5 5s are 25. చూడండి, ఈ 2 5లు చేసాం మల్టిప్లికేషన్. 5 5s are 25. నెక్స్ట్ 2 ఉంది కదా, 2 నెక్స్ట్ నెంబర్, 2 3s are 6. అవర్ ఆన్సర్ ఈస్ 625. 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. అర్థమైందా? ఫస్ట్ స్క్వేర్స్ మీన్స్ ఇక్కడ మన టాపిక్ ఏంటి? స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. ఏదైనా స్క్వేర్ ఎండింగ్ విత్ 5తో ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ టాపిక్ మనకి. చూడండి, సపోజ్ ఇది 16 స్క్వేర్, 17 స్క్వేర్, దానికి ఈ లాజిక్ అప్లై అవ్వదు. ఓకే, ఓన్లీ స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. దానికి ఫస్ట్ ఇంకా 5 5s are 25. ఇక్కడ 1 ఉంది, 1 2s are 2. బ్లైండ్గా రాసేయచ్చు. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. సో ఈ హెడ్డింగ్ పెట్టుకొని ఒకసారి కాపీ చేసుకోండి. స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. సో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇట్ మీన్స్ 5 2 times. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 2 times. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తా చూడండి. సో ఇంకా ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అన్నీ చేద్దాం. సో ఇక్కడ మనకి చూడడంతో ఆన్సర్ వచ్చేయాలి. ఇంకా 35 స్క్వేర్, 45 స్క్వేర్, 55 స్క్వేర్, 65 స్క్వేర్,
75 square, 85 square, so 95 square. All 2 digits ending with 5 మనం రాసేసాం. ఇందాక 15, 25 చేసాం. ఇప్పుడు 35, 45, 55, 65, 75, 85 అండ్ 95. సో చూసి ఆన్సర్ రాసేయచ్చు. ఎటువంటి ఇక్కడ మనం స్టెప్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్పచ్చు. చూడండి, 5 5s are 25, 3 4s are 12. 3కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. నాకు చాట్ బాక్స్లో ఆన్సర్స్ వచ్చేస్తూ ఉండాలి. ఓకే, లాజిక్ అర్థమైంది కదా, మీరు ఫాస్ట్గా ఇంక చేయగలగాలి. ఓకే, 45 స్క్వేర్ ఈజ్ 4 5 5 5s are 25, 4 5s are 20. సో ఇట్లా కూడా రాసేయచ్చు. 5 6s are 30, 5 5s are 25, 6 7s are 42, 5 5s are 25, 7 8s are 56, 5 5s are 25, 8 9s are 72, 5 5s are 25, 9 10s are 90, 5 5s are 25. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా లాజిక్. 8 ఉంది, ఇప్పుడు 85 స్క్వేర్ అన్నంతో 8 మల్టిప్లై బై నెక్స్ట్ నెంబర్, 8కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 8 9s are 72, మిగతాది ఇక్కడ 25. బ్లైండ్గా రాసేయచ్చు, అక్కడ నో చేంజ్. ఓకే, సో కాపీ చేసుకోండి. దెన్ ఆల్ 2 digits కవర్ చేస్తాం. నో సపోజ్ 3 digits, ఇంకా 3 digits ఉంటే ఏం చేయాలి నెక్స్ట్. ఓకే, ఇంకేముంది మనకి చూడండి, 105 స్క్వేర్. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఇక్కడ 5 5s are 25, ఇది కామన్ కదా. సో ఈ 2 digits కలిపి 1 నెంబర్, దట్ మీన్స్ 10. 10 ఆఫ్టర్ 11, 10 11s are 110. ఎనఫ్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఈ 10 మొత్తాన్ని ఇక్కడ 2 digits కన్సిడర్ చేస్తున్నాం, దట్ మీన్స్ 10. 10 ఆఫ్టర్ 11, 10 11s are 110, 11025. దెన్ అలాగే 115 స్క్వేర్. సో 11 12s are ఎంత? 132, 5 5s are 25. సో 11 ఆఫ్టర్ 12, 11 నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసాం. సో 11 12s are 132, 5 5s are 25. సో ఇట్లాగా మనం ఎన్ని నెంబర్స్ అయినా సరే ఎండింగ్ విత్ 5 ఇలా చేసుకోవాలి. ఇంకేదన్నా ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా? ఓకే, 3 digits 605. ఓకే, 605 స్క్వేర్. మీరు కూడా చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా కలిపి 1 నెంబర్. సో 60 into 61, మనకి 2 digits నేర్పించాను కదా నేను. 60 into 61. సో ఇది రివర్స్ రాసుకుంటే ఈజీ అవుతుంది. చూడండి, 61 into 60 ఈజీగా చేసుకోవచ్చు. 6 1s are 6, 6 6s are 36. సో 3660. దెన్ 5 5s are 25. 60 into 61 is 3660. 366025. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇంక ఇలా చేసుకోవచ్చు. సపోజ్ 4 digits హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా టాపిక్ స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం? యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ సమ్ ఈజ్ 10 అండ్ 10s ప్లేస్ డిజిట్ ఈజ్ సేమ్ అట్లాగే ఇది కూడా. అక్కడ మనం ఏం చేస్తాము? యూనిట్స్ ప్లస్ డిజిట్ సమ్ మనకి 10 అవ్వాలి, 10s ప్లస్ డిజిట్ సేమ్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే కదా. మనకి 60 ఇక్కడ చూడండి, సపోజ్ 45 స్క్వేర్ అంటే 45 into 45 అంటే 10s ప్లస్ సేమ్ ఉంది, యూనిట్స్ ప్లస్ సమ్ 10 ఉంది.
5 ప్లస్ 5 10 అవుతుంది. ఇక్కడ 10's ప్లేస్ సేమ్ ఉంది. సేమ్ లాజిక్, అది ఇది కూడా సేమ్ లాజిక్. ఓకే, బట్ ఆల్ ఎండింగ్ విత్ 5 మనం ఇట్లా చేయొచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ విత్ 5 స్క్వేర్స్, కీప్ హెడ్డింగ్ స్క్వేర్స్ స్టార్టింగ్ విత్ 5. ఇందాక ఎండింగ్ విత్ 5 చేసాం, సో స్టార్టింగ్ విత్ 5. ఓకే, సో స్టార్టింగ్ 5 అంటే ఇంక మనం ఇక్కడ 5 పెట్టి ఇక్కడ ఏ నెంబర్ అయినా రాయొచ్చు, అంతే కదా. సో ఫస్ట్ 5 తోటి ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఏ నెంబర్ వస్తుంది? 50 స్క్వేర్. ఓకే, 0 కాబట్టి పెద్ద మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 50 స్క్వేర్ మీన్స్ 2500. ఓకే, దెన్ నౌ 51 స్క్వేర్, ఇట్ మీన్స్ 51 ఇంటూ 51 కదా. 51 into 51 means 1 ones are 1, బట్ ఇక్కడ 2 digits కన్సిడర్ చేసుకోవాలి. సేమ్ ఇది వరకు చెప్పినట్టే టాపిక్. 1 ones are 1 అంటే డైరెక్ట్ 1 కాదు, 0 1, ఇవి 2 digits. ఇది మర్చిపోయి మిస్టేక్ చేయొద్దు. దెన్ 5 5s are 25 plus 1, 5 5s are 25 plus 1, 26. So 2601 ఆన్సర్. 51 స్క్వేర్, 51 స్క్వేర్కి 51 ఇంటూ 51 మీన్స్ 2601. ఓకే, చూడండి, నోట్ చేసుకోండి. దెన్ అట్లాగే ఇంకా మనం ఏ నెంబర్ అయినా చేయొచ్చు. సో 52 స్క్వేర్, 53 స్క్వేర్, 54 స్క్వేర్, చాలా ఈజీ చేయండి కదా, సింపుల్గా ఉంది. సో 2 2s are 4, 5 5s are 25 plus 2 27. ఇది కూడా చూసి రాసేయచ్చు. మనం స్టెప్స్ అన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్గా 5 5s are 25, ఫస్ట్ 5 స్క్వేర్ చేసుకున్నాం. 5 5s are 25. దెన్ యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని ఎడిషన్ చేస్తున్నాం. సో 25 plus 3 28. Then units place digit square, 3 square, 3 square means 3 3s are 9, 2809. Then 5 5s are 25 plus 4 29. 54 square is 5 5s are 25 plus 4 29, 4 4s are 16. చూడండి, ఇక్కడ 2 digits వచ్చినాయి కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 లేదు, 2 digits వచ్చే డైరెక్ట్గా రాస్తున్నాం. 2916. దెన్ 55 స్క్వేర్, దెన్ 5 5s are 25 plus 5 30. దెన్ 5 5s are 25. సేమ్ 55 స్క్వేర్ అంటే రెండు 5 ఎండింగ్ విత్ 5 అయింది, స్టార్టింగ్ విత్ 5 అయింది. సో చూడండి, 5 6s are 30 అండ్ 25 అలా చేసుకోవచ్చు. 5 5s are 25 plus 5 30. లాజిక్ అర్థమైంది కదా మీకు, మామూలుగా మనం ఏం చేస్తున్నాము అనేది. సో ఇక్కడ మనం ఎండింగ్ విత్ 5లో నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. స్టార్టింగ్ విత్ 5లో జస్ట్ యూనిట్స్ ప్లస్ డిజిట్తో ఎడిషన్ చేస్తున్నాం, స్క్వేర్ చేసి ఎడిషన్ చేస్తున్నాం. ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా సరే మీరు ఇవి ఎప్పుడైనా ఈ నెంబర్స్ వచ్చినప్పుడు ఈజీగా చేయగలుగుతారు, మీకు ఇంకెప్పుడు డౌట్ అనేది రాదు. ఓకే, చూడండి, ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో 55 వర్క్ చేసాం కదా. సో 57 స్క్వేర్, 58 స్క్వేర్, 59 స్క్వేర్. ఓకే, మనకి స్టార్టింగ్ విత్ 5. దెన్ 5 5s are 25 plus 7 32. ఈ ఎడిషన్స్ మీకు బాగా వచ్చేయాలి. దెన్ 7 7s are 49. ఓకే, దెన్ 58 స్క్వేర్, 5 5s are 25 plus 8 33. Then 8 8s are 64.
5 15 9 square 5 5s are 25 plus 9 34 9 9s are 81. సో ఇక్కడ చూడండి ఆర్డర్ ఎలా వస్తుందో చాలా మనం మ్యాథ్స్ మొత్తం అంతా ఫన్ టైప్లో చేసుకోవచ్చు. మొత్తం మనం వాటిల్ని నెంబర్స్ని చూసాము అంటే లాజిక్ అర్థమవుతుంది మనకి. ఇవంతా సీక్వెన్స్ చూడండి 57 58 59 32 33 34. సో ఈ మొత్తం ఎందుకంటే 5 5s are 25 25 తర్వాత ఇక్కడ ఏ నెంబర్ ఉంది నెక్స్ట్ నెంబర్ తోటి మనం ఎడిషన్ చేస్తున్నాం. సో ఇదంతా 32 33 34 ఇలా వస్తున్నాయి. సో ఇక్కడ మనకి 1 to 9 స్క్వేర్స్ వచ్చినాయి అనుకోండి, అవి రాస్తున్నాం. చాలా సింపుల్. మన ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం కంటిన్యూగా అలాగే చూసామంటే సో మెనీ లాజిక్స్ వస్తాయి. ఇక్కడ వేదిక్ మ్యాథ్స్ ఓన్లీ వన్ లాజిక్ మీద ఫిక్స్ అవ్వాల, మనం ఎన్నో లాజిక్స్ మీద యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, దెన్ ఇప్పుడు 2 digits ఇట్లా చేసాం. సపోజ్ 3 digits ఇక్కడ చూడండి 3 digits వచ్చి 501 స్క్వేర్. ఓకే, 501 స్క్వేర్. సో ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కదా, సో ఇది 5 స్క్వేర్. దీన్ని మీరు బ్లైండ్గా రాసేసుకోవచ్చు. 5 స్క్వేర్ ఇంటూ 100 సరే ఫార్ములా టైప్లో చెప్తున్నా. 5 స్క్వేర్ ఇంటూ 100. దెన్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అంటే 01 ఓన్లీ 1 కాదు, 01 ఇంటూ 10 01 ఇంటూ 10 దెన్ 1 స్క్వేర్. ఓకే, ఇట్లా మన ఫార్ములా అనుకున్నాం అనుకోండి. సో 1 1s are 1 బట్ 01 1 1s are 1 దెన్ 10 1s are 10. ఇక్కడ 5 స్క్వేర్ ఇంటూ 100. సో ఏమవుతున్నప్పుడు 2500 2500 ప్లస్ ఇక్కడ 10 ఇది ఎడిషన్ చేయాలి. ఈ 10 ఏదైతే ఇక్కడ ఈ లాజిక్ యూజ్ చేసుకోండి. ఇక్కడ 2500 ఈ 10 ఇక్కడ 1 ఉన్నది కదా, ఈ 1ని మనం 10తో మల్టిప్లై చేస్తాం, దీన్ని ఎడిషన్ చేయాలి. సో 2510 దెన్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అది 2 digits కన్సిడర్ చేయాలి. సపోజ్ ఇక్కడ 3 digits వచ్చిందే అనుకోండి, 1 క్యారీ అవుతుంది. సో 251001 మన ఆన్సర్ 501 స్క్వేర్. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రింట్ సో ఇంకే నెంబర్ అయినా చేయొచ్చు. సపోజ్ 517 స్క్వేర్. సో ఇక్కడ మనం 2500 తోటి అంటే ఇంకా 2500 బ్లైండ్గా వేసుకోవచ్చు. దెన్ 17 ఇంటూ 10. ఓకే, సో 17 ఇంటూ 10 మీన్స్ 170 కదా, 170 ఎడిషన్ చేస్తున్నాం. దెన్ 17 17s 17 స్క్వేర్. 17 స్క్వేర్ మీన్స్ 17 17. సో 7 7s are 49. సో ఇక్కడ 7 1s are 7 7 1s are 7 14 14 plus 4 18 1 1s are 1 1 plus 1 2 289. సో 2 క్యారీ అవుతుంది 89. మీకు డైరెక్ట్గా రాసాను చూడండి అంతా 2 6 7 2 8 9. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి క్లియర్గా. 517 స్క్వేర్. సో 5 5s are 25 25 ఇంటూ 100 2500 కదా. దెన్ 17 ఇంటూ 10 170. ఇందాక 3 స్టెప్స్ వేసాను కదా, అది నేను డైరెక్ట్గా వేసాను. సో 170. దెన్ 17 స్క్వేర్ అంటే 17 ఇంటూ 17 దట్ ఈస్ 289. మనం ఇక్కడ లాస్ట్ 2 digitsే కన్సిడర్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో 89 2 క్యారీ 2 ఇక్కడ క్యారీ అయింది కదా, మీరు మొత్తం అంతా ఎడిషన్ చేస్తే 2 6 7 2 8 9. సో మీరు కాపీ చేసుకోండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. 517 స్క్వేర్
2 6 7 2 8 9. ఇట్లాగే మీరు ఇంకా 524 సపోజ్ ఇది ప్యారలల్గా ఇది కాపీ చేసుకోండి. 524 స్క్వేర్ ఇంకా చూసి చెప్పేయచ్చు. సో ఇక్కడ మనకి 2 5 స్క్వేర్ మీన్స్ 2 5 ఇట్లాగా పెట్టుకోండి. దెన్ 24 ఇంటూ 10. సో ఏమవుతుంది అక్కడ మనకి 240 కదా. అంటే ఇక్కడ జీరోస్ పెట్టినా మీకు పెట్టకపోయినా ఒకటి మీకు 2500. 5 స్క్వేర్ ఇంటూ 100 2500. నెక్స్ట్ స్టెప్ 24 ఇంటూ 10 240. దెన్ 24 స్క్వేర్. 24 స్క్వేర్ ఈస్ 24 into 24. 4 4s are 16. 4 2s are 8. 4 2s are 8. 8 plus 8 16. 16 plus 1 17. 2 2s are 4 plus 1 5 7 6. ఫాస్ట్ అయిందా చూడండి. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యింది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తాను. 4 4s are 16. ఓకే. దెన్ 4 2s are 8. 4 2s are 8. 8 plus 8 16. 16 plus 1 17. 2 2s are 4. 4 plus 1 5. మీకు ఇది IXI మెథడ్ మీకు ఆల్రెడీ వచ్చు, నేను ఆల్రెడీ నేర్పించాను. సో మీరు ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత 24 into 24 మళ్ళీ ఎలా చేయాలి అని మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఓకే. సో 576. 576లో మనం లాస్ట్ 2 డిజిట్సే కన్సిడర్ చేస్తాం కదా. సో 5 క్యారీ. దెన్ ఇక్కడ 5 క్యారీ కాబట్టి 2 7 4 5 లాస్ట్ 7 6. సో 524 స్క్వేర్ ఇస్ 2 7 4 5 7 6. ఓకే. దెన్ అది నోట్ చేసుకోండి. ఇంకా అట్లా ఎన్ని నెంబర్స్ అన్నా చేయొచ్చు. ఇంకా మనం ఎంత చేసినా ఇంకా అట్లాగే వస్తుంది. సపోజ్ ఇప్పుడు అట్లా మీకు 531 స్క్వేర్. సో 531 స్క్వేర్. స్టార్టింగ్ నెంబర్ ఈజ్ విత్ 5 కదా. సో 2500 ఇది బ్లైండ్గా వేసేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మీకు ఇలా ఒక 10 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. 31 into 10 310. సో సెకండ్ స్టెప్ కూడా అయింది. ఇదంతా ఏం చేయాలి? ఎడిషన్. ఓకే. నెక్స్ట్ 31 into 31 చూడండి, మళ్ళీ 2 digits into 2 digits. 31 into 31 1 1s are 1. ఇక్కడ 0 1 పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. దెన్ 3 1s are 3. 3 1s are 3. 3 plus 3 ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి మనం? 3 అక్కడ 2 చేసి సమ్ తీసుకోవాలి. సో 3 1s are 3. 3 1s are 3. 3 plus 3 6. అండ్ 3 3s are 9. ఇక ఇక్కడ ఏమి క్యారీ లేదు ఇక్కడ. సో ఇక్కడ 2 digits. ఇది మనకి క్యారీ 9. సో 2 8 1 9 6 1. సో 531 స్క్వేర్. సింపుల్ 2 స్టెప్స్. మనం ఈ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి, లేకపోతే ఇక్కడ చూడడంతో మనకు అర్థమవుతుంది. ఎలాగో చూడండి. 5 5s are 25. ఓకే. దెన్ ఇక్కడ 31 మనం బ్లైండ్గా వేసుకోవచ్చు. ఎక్కడ వేసుకోవాలి? ఇది సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. అంటే అది మోర్ ప్రాక్టీస్ తర్వాతే వస్తుంది, అంత ఈజీగా కాదు. మీరు ఇవంతా బాగా ప్రాక్టీస్ చేసి నెంబర్స్తో మీరు అటాచ్మెంట్ పెంచుకోవాలి. ఎంత మీరు ఆ నెంబర్ చూడడంతో లాజిక్ మీకు అర్థమవుతుందో మ్యాథ్స్ అంత ఈజీ అవుతుంది. ఓకే. దెన్ ఇక్కడ చూడండి, ఇదే దాన్ని ఈజీగా ఎట్లా చేయొచ్చో చెప్తున్నాను. సో ఇక్కడ మనకి 5 5s are 25 కామన్. ఓకే. దెన్ మనం ఎడిషన్ చేస్తే ఇక్కడ 3 digits కదా. సో ఇక్కడ 31 ఉంది. దీన్ని మనం 25 31కి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 25 plus 3 28. సో దాన్ని మనం 28 ఇక్కడ రాసేస్తున్నాం. దెన్ 1 ఇక్కడ ఏం నెంబర్ ఉంది? 1. ఇంకా మనకి 31 into 31 తెలిస్తే 961. సో ఈజీగా అవుతుంది. మళ్ళీ చెప్పను. 5 స్క్వేర్ ప్లస్ 3 ఇందాక చేసాం కదా 2 digits into 2 digitsలో. అలాగే 2 digits ఏది? 5 స్టార్టింగ్ విత్ 5.
5 స్క్వేర్ 25 ప్లస్ 3 28 రాసాం. 1 ప్లేస్ ఇక్కడ ఏ నెంబర్ ఉంది అది రాసాం. దెన్ 31 స్క్వేర్ డైరెక్ట్ రాసాం. వెరీ సింపుల్. ఇంకొకటి దీన్ని ఇలాగే చూద్దాం, మీకు అర్థమవుతుంది. సపోజ్ 532 స్క్వేర్. సో 532 స్క్వేర్ అంటే మళ్ళీ మనకి 5 5 25 ప్లస్ 3 28. దెన్ ఇక్కడ 2 కామన్. దెన్ 32 స్క్వేర్. ఇప్పుడు మనకి 32 స్క్వేర్ మనకి రావాలి. 2 2s are 4, 2 3s are 6, 2 3s are 6, 6 plus 6 12, 3 3s are 9, 9 plus 1 10, 1 0 2 4, 10. ఇక్కడ క్యారీ ఎంత ఉంది? ఇప్పుడు 10 ఉంది. సో ఇందాక క్యారీ ఇక్కడ 1 నెంబరే ఉంది, ఇప్పుడు 10 ఉంది. సో 10 ఇక్కడ ఎట్లా వస్తుంది? ఇక్కడ 1 0 వస్తుంది, 24. సో ఈ 2 బికమ్ 3 అవుతుంది. ఆ 2m అక్కడ 3 అవుతుంది. 283024. ఇక్కడ క్యారీ వచ్చింది కాబట్టి 283024. సో ఇట్లా మనం ఎంత పెద్ద నెంబర్ అయినా సరే స్క్వేర్స్ చాలా సింపుల్గా చేయొచ్చు. సపోజ్ ఇదే 4 డిజిట్స్ ఉందనుకోండి, అది కూడా సింపుల్గానే చేసుకోవచ్చు. ఇంకా అసలు ఇన్ని స్టెప్స్ కూడా వేయకుండా అది లాజిక్ యూజ్ చేయాలి. సపోజ్ 5004 స్క్వేర్, 5004 స్క్వేర్. సో ఇక్కడ మీరు 2500 అండ్ ద మామూలు లాజిక్ అయితే ఇది. సో 5 స్క్వేర్ ఆఫ్టర్ జీరోస్ జీరోస్ జీరోస్. సో దీన్ని అంత పెద్ద లాజిక్గా యూజ్ చేసే బదులు మనం సో 5 స్క్వేర్ 25. దెన్ ఇక్కడ 0 ఇది యాస్టీస్ తీసుకోండి. దెన్ 4 into 10, 4 into 10 ఎంత? 4 10s are 40. దెన్ 4 4s are 16, 4 స్క్వేర్. ఇక్కడ చూడండి, అంటే ఇది మీకు వితౌట్ ఇంత పెద్ద నెంబర్ కదా, నేను లాజిక్ ఏం లేకుండా అంటే ఏది కూడా ఫార్ములా లేకుండా ఇక్కడ చెప్తున్నాను. 4 4s are 16. దెన్ 4 10s are 40. ఇక్కడ మీరు 5 స్క్వేర్, 5 5s are 25. సో 40 అనేది ఇక్కడ ఇది టోటల్ 3 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. సో 3 డిజిట్స్ అన్నప్పుడు ఇక్కడ మనం 0 ముందు పెట్టుకోవాలి. సో ఈ 0 ఇక్కడ తీసుకొచ్చాం. చూసి చేయగలిగే ఆన్సర్. సపోజ్ అదే అంటే మీకు ఇన్ని జీరోస్ పెట్టుకొని ఎన్ని స్టెప్స్ వేసేదానికన్నా ఇక్కడ చూసి చెప్పేది చెప్తున్నా. ఓకే. దెన్ 5 0 0 2 స్క్వేర్ సపోజ్. దెన్ 5 5s are 25. సేమ్ 0. దెన్ 0 2 into 10 20. 2 2s are 4. బట్ ఇక్కడ 2 2s are 4 ఏం చేయాలి? 0 4. 2 5 0 2 0 0 4. 2 5 0 2 0 0 4 మనకి. ఓకే సరే. సో ఇట్లా మీరు ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2 5 0 24 5 0 0 4 స్క్వేర్. 2 5 0 4 0 0. సో ఇక్కడ కూడా చూడండి 4 0 1 స్క్వేర్. ఇక్కడ మనకి 2 5 3 డిజిట్స్. ఇది బేస్ 5000 కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ కూడా ఇంకొక 0 వస్తుంది. 3 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. ఓకే. ఇట్లా మీరు మొత్తం స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5 స్టార్టింగ్ విత్ 5 చేయాలి. మనకి ఇక్కడ బేస్ 5000 అంటే నియరెస్ట్ రౌండ్ ఫిగర్ బేస్ 5000. సో 5000కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. సో 3 జీరోస్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏదైతే స్క్వేర్ ఇక్కడ చేసామో అది 3 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 4 4s are 16 వచ్చింది. సో ముందు 0 పెట్టుకోవాలి. అండ్ 2 2s are 4. సో దాని ముందు 2 జీరోస్ పెట్టుకోవాలి. ఓకే. సో ఇట్లా మీరు ఇవన్నీ స్క్వేర్స్ అన్ని నెంబర్స్ కూడా మీరు అంటే స్టార్టింగ్ విత్ 5 ఎండింగ్ విత్ 5 ప్రాక్టీస్ చేయండి. ఓకే.
సో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 2 డిజిట్స్ వచ్చేసినాయి. స్క్వేర్స్లో కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 5 ఇవన్నీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.